వినయ్ అని ఒక కుర్రాడున్నాడు. వినయ్ డాడీ, తనకే పోస్టింగ్ ఇచ్చారు? కృష్ణ దగ్గరికి పంపించాను. అక్కడ వర్క్ ఏం లేదు, వెంటనే ఇక్కడికి వచ్చేసి. బేకరీలో కలవడం ఎందుకు? మన ఇంటికి రమ్మని చెప్పు. ఇప్పుడు ఏం చేయాలి? గౌతమిని ఎవరు కాపాడతారు? కృష్ణవేణి ఫోన్ ఉంది కదా. హలో, హలో, ఎవరు? హలో హలో, గౌతమి ప్రాణాపాయంలో ఉంది. తనని ఎలాగైనా రక్షించుకోండి. వాట్? ఏంటి మీరు చెప్పేది? అసలు ఇంతకీ ఎవరు మీరు? నేనెవరన్నది మీకు అనవసరం. నేను చెప్పేది నిజం. ప్లాన్ కూడా వేశారు. మీరు జాగ్రత్త పడకపోతే గౌతమి మీకు దక్కదు. హలో హలో హలో, నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఎలాగోలా కృష్ణకి చెప్పేశాను. ఇక తానే గౌతమిని కాపాడుకుంటాడు. థ్యాంక్ యూ దేవుడా, టైంకి ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. గౌతమిని చంపడం ఏంటి? ఈ సిటీలో తనకు శత్రువులు ఎవరున్నారు? తనను చంపేంత పగ ఎవరికుంది? నాకు ఫోన్ చేసింది ఎవరు? కృష్ణవేణి ఫోన్ వీళ్ళ దగ్గర ఉందంటే ఎవరై ఉంటారు? వాళ్లకు గౌతమిని చంపుతున్నట్టు ఎలా తెలిసింది? ఇదంతా నిజమేనా? లేక కృష్ణవేణి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని హంతకులు నన్ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? ఏదేమైనా గౌతమికి ఆపద ఉందని తెలిసినప్పుడు అది అబద్ధమైనా సరే నేను అజాగ్రత్తగా ఉండకూడదు. హలో సార్. ఎస్ఐ గారు, ఎక్కడి దాకా వెళ్ళారు? పక్కనే ఉన్నాను, చెప్పండి. మీరేమనుకోకపోతే ఓసారి వెనక్కి వస్తారా? ఎనీ ప్రాబ్లం? ఇంచుమించు అలాంటిదే. ప్లీజ్ వస్తారా? సరే, వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఎవరు చేస్తుంటారు? మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. వావ్, లవర్ బాయ్ లవర్ కోసం వచ్చినట్టున్నాడు. హాయ్ అన్నయ్య. హాయ్ ఇష్కా. ఏంటి గెటప్ మార్చేసావు? ఎనీథింగ్ స్పెషల్? నథింగ్ అమ్మా. చిన్ని ఇలా తయారు చేసి పంపించింది. ఓ, చిన్ని సాకొకటా? చిన్ని అన్నయ్యకి వద్దిని వెతికే పనిలో ఉందేమో. అదేం లేదమ్మా. మమ్మీ ఎక్కడ? మమ్మీ డాడీ రామ్ అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను గౌతమి మాత్రమే ఇంట్లో ఉన్నాం. నేను ఇక్కడున్నాను, గౌతమి పైనుంది. ఒకసారి తను పలకరించి వస్తాను. నువ్వు వచ్చింది గౌతమి కోసమే అని నాకు తెలుసురా అన్నయ్య. వెళ్ళు, దాని దగ్గరికే వెళ్ళు. దాన్ని నీతో పాటు తీసుకువెళ్ళు. నాకు ఏ పీడ ఉండదు. హాయ్. ఏంటండి అలా చూస్తున్నారు? మీరేనా? అదేంటి నాకేమైంది? కొత్తగా ఉన్నారు. అంటే బాలేనా? అయ్యో, ఈ గెటప్ లో మీరు చాలా బాగున్నారు. ఇంతకు ముందు మీలో ఏదో తెలియని సీరియస్నెస్ ఉండేది. మీతో మాట్లాడుతుంటే కాస్త భయంగా ఉండేది. మరిప్పుడు? ఇప్పుడు ఆ భయం లేదు, ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక నుంచి ఇలాగే ఉండండి. ఇలా ఉంటే నిజంగా బాగుంటుందా? అయ్యో, చాలా బాగున్నారండి. మీకు మంచి ఐడియా వచ్చింది. ఈ ఐడియా నాది కాదు గౌతమి, చిన్నిది. థ్యాంక్ యూ చిన్ని. గౌతమి నేను బాగున్నానని చెప్పింది. తనకి నేను నచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో శత్రు గారు. ఏంటి శత్రు గారు, డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయారా? ఏం కలలు కంటున్నారు సార్? సినిమా హీరో అయిపోయినట్టా? ఏ హీరోయిన్ తో స్టెప్లు వేస్తున్నారు? నా హీరోయిన్ నువ్వే గౌతమి. ఏంటండి చెప్పరా? మీరు నన్ను నిజంగానే పొగుడుతున్నారా? కొంపతీసి కామెంట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, ప్రామిస్. నా మీద ఒట్టెందుకులండి, అంటే జనరల్ గా అమ్మాయిలు ఎవరిని పొగడరు కదా అని. అమ్మాయిలు అమ్మాయిల్ని పొగడరండి, అబ్బాయిలనైతే హ్యాపీగా పొగడేస్తారు. మీరు నవ్వితే చాలా బాగుంటారు గౌతమి.
ఏంటి ఇప్పుడు రివర్స్ లో నన్ను పొగుడుతున్నారా? లేదండి, ఏదో బుక్లో చదివాను. మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే ఎక్కువ నవ్వుతారట. ఎక్కువ నవ్వేది ఆడవాళ్లే అయినా వాళ్ళని నవ్వించేది మాత్రం మగవాళ్ళనట. ఆడవాళ్ళు మేకప్ వేసుకున్నప్పటికన్నా నవ్వినప్పుడే అందంగా ఉంటారట. బాబోయ్, ఇవాళ ఎక్కువ నవ్వేస్తున్నాను. నాకేదో అయ్యేలా ఉంది. గౌతమికి థ్రెట్ ఏంటి? తనని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇంతకుముందు ఏమైనా గౌతమిపై అటాక్ జరిగిందా? అందుకే తను గతం మర్చిపోయిందా? అసలేం జరిగి ఉంటుంది? ఇప్పుడు గౌతమి ఏం చేస్తోంది? హలో గౌతమి, ఇక చాలు, జోక్స్ ఆపండి. గౌతమి, కృష్ణ గారు ఫోన్ చేశారు. హలో కృష్ణ గారు, చెప్పండి. ఏంటి గౌతమి, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? పక్కన ఎవరున్నారు? శత్రు గారండి. బాబోయ్, తెగ నవ్విస్తున్నారు. నవ్వలేక చచ్చిపోతున్నాను అనుకోండి. నవ్వటం మంచిదేగా, ఆరోగ్యం కూడా. శత్రు గారు కూడా అదే చెప్తున్నారు. నవ్వడం భోగం, నవ్వకపోతే రోగం అంట. చెప్పండి, కాల్ చేశారేంటి? ఊరికే ఏం చేస్తున్నావో కనుక్కుందామని. డోంట్ వరీ కృష్ణ గారు, నా గురించి మీరేం ఆలోచించొద్దు. మీ పని హాయిగా చేసుకోండి. నేనిక్కడ హ్యాపీగా ఉన్నాను. సరే గౌతమి, ఉంటాను. బాయ్. హాయ్ సార్. యా, రెండేసే గారు. ఓకే, కూర్చోండి. ఏమైంది సార్? ఎందుకంత అర్జెంటుగా వెనక్కి రమ్మన్నారు? మీరు వెళ్ళాక నాకు కాల్ వచ్చింది. గౌతమి ప్రాణాపాయంలో ఉంది. తనని ఎలాగైనా రక్షించుకోండి. నేను చెప్పేది నిజం. మీరు జాగ్రత్త పడకపోతే గౌతమి మీకు దక్కదు. గౌతమి ఎవరు సార్? కృష్ణవేణికి సొంత అక్క. తను గతం మర్చిపోయి ఓ ప్రమాదంలో చిక్కుకునుండగా నా కంటపడింది. సేవ్ చేసి మా ఇంట్లో పెట్టుకున్నాను. గౌతమి గతం ఎలా మర్చిపోయిందో తెలీదు. తను మా ఇంట్లో ఉన్నట్టు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప వేరెవరికీ తెలీదు. అలాంటిది నాకు కాల్ చేసి గౌతమికి ప్రాణాపాయం ఉందని చెప్పారంటే ఇది ఎవరి పని అయి ఉంటుంది? మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది? నాకు హెల్ప్ చేయగలరా?
వెంటనే మీ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి ఏ ఏరియా నుంచి ఈ కాల్ వచ్చిందో కనుక్కోగలరా? షూర్ సార్. హలో, నేను ఎస్ఐ కుమార్ని మాట్లాడుతున్నాను. ఓ అరగంట క్రితం ఓ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది ఏ ఏరియా నుంచి వచ్చిందో చెప్పాలి. ఇట్స్ ఓకే, 2 minutesలో చెప్తానన్నారు. ఆ నంబర్ ట్రూ కాలర్లో కృష్ణవేణి పేరుతో ఉంది అంటే కృష్ణవేణి ఫోన్ ఎవరికైనా దొరికి వాళ్ళు చేస్తున్నారా? కృష్ణవేణికి నేను తెలుసని వాళ్ళకెలా తెలుసు? గౌతమి నా దగ్గరే ఉందని తెలుసుకొని చేశారా? అంటే మా గురించి బాగా తెలుసున్న వాళ్ళే ఈ పని చేశారా? ఏం అర్థం కావట్లేదు ఎస్ఐ గారు. ఇది ఇందిరా పని ఏమన్నా అయి ఉంటుందా? ఎందుకంటే కృష్ణవేణిని చంపిన ఇందిరా దగ్గరే కృష్ణవేణి ఫోన్ ఉండే అవకాశం ఉంది. కృష్ణవేణి అక్కని చంపడానికి కూడా వాడికే అవసరం ఉంది. యు మీన్ కృష్ణవేణిని వాడు చంపటం గౌతమి చూసుంటుందా? ఆ షాక్తోనే గౌతమి గతం మర్చిపోయి ఉంటుందా? అలా జరగడానికి కూడా ఛాన్స్ ఉంది కదా. మరి నాకు ఫోన్ చేసింది ఎవరు? అంటే కృష్ణవేణిని చంపిన హంతకుడే సాక్ష్యంగా గౌతమి ఉందని తెలిసి తనని చంపడానికి ప్లాన్ చేశాడా? అది తెలిసిన మనిషే నాకు ఫోన్ చేసి ఉంటుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వచ్చిన కాలు మీ ఏరియా టవర్ నుంచే వచ్చింది. మిమ్మల్ని మీ ఇంటిని బాగా అబ్జర్వ్ చేసిన మనుషులే మీకు కాల్ చేశారు సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ నంబర్ని ట్రాప్లో పెట్టగలరా? అలాగే సార్. ఆ నంబర్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్తున్నాయి, ఎవరెవరి నుంచి ఆ నంబర్కి కాల్స్ వస్తున్నాయి, అన్ని డీటెయిల్స్ కావాలి. వీలైతే వాయిస్ని కూడా రికార్డ్ చేయండి. అసలు ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందో కనుక్కోండి. తప్పకుండా సార్, వీలైనంత త్వరగా ఆ పని చేస్తాను. మా ఏరియా నుంచే వచ్చిందంటే నో డౌట్ అది ఫేక్ కాల్ కాదు. గౌతమికి నిజంగా థ్రెట్ ఉంది. తనని శత్రువుల నుంచి కాపాడాలి. మీరేం వరీ అవ్వకండి సార్. లక్కీగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనం కేర్ తీసుకుందాం. పైగా అది మేయర్ గారి ఇల్లు. శత్రువులంత ఈజీగా లోపలికి వెళ్ళలేరు. యూ డోంట్ వరీ సార్. సరే, మీరు త్వరగా ఆ నంబర్ గురించి డీటెయిల్స్ కనుక్కోండి. సరే, ఉంటాను. బాయ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. కృష్ణ గారు కూడా మంచివారండి. పాపం నా గతం గుర్తు చేయడానికి తను కూడా ప్రయత్నిస్తున్నారు. మా బావగారి గురించి నాకు బాగా తెలుసండి. చాలా గ్రేట్ పర్సన్. ఒక రకంగా దేవుడు లాంటి మనిషి. మీ చెల్లెలు ఇషిక గారు చాలా అదృష్టవంతురాలు. అవును, క్రితం జన్మలో తపస్సు చేసుంటుంది. ఆ పుణ్యమే ఈ జన్మలో కృష్ణ లాంటి మంచి భర్త దొరికాడు. అవును, మీ పెళ్ళెప్పుడండి? ఇషిక గారి పెళ్ళైపోయింది. ఇక శాలిని గారి కూడా పెళ్లి చేసేస్తే మీ బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారా? అవునండి. మంచి నిర్ణయం. అన్నయ్య అంటే ఇలాగే ఉండాలి. చా, మర్చిపోయాను. మీరు వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాను కానీ మర్యాదలే చేయలేదు. మా ఇంట్లో మాకు మర్యాదలేంటండి? ఇది మీ ఇల్లే అయినా ఇక్కడ గెస్ట్ గా ఉంటున్న నన్ను చూడ్డానికి వచ్చారు కాబట్టి నేను మర్యాద చేయడం మర్యాద. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? మీ ఇష్టం అండి. మంగా,
తనేదో పనిలో ఉన్నట్టుంది. ఉండండి, నేనే తీసుకొస్తాను. అయ్యో పర్వాలేదండి. వెయిట్ చేయండి, నేను కాఫీ బాగానే పెడతాను. వామిటింగ్స్, మోషన్స్ లాంటివేమీ అవ్వవు. అబ్బో, దీని ఫేస్ లో కూడా ప్రేమ కళ వచ్చేసిందే. చచ్చే ముందు శత్రుగాడి ఎంటర్టైన్మెంట్ బాగా దొరికింది దీనికి. తను చెప్పిన ఆధారాలతో ఈ స్కెచ్ గీయించాం. ఈ పోలికలతో ఉన్న మనిషి ఎవరైనా మీకు తెలుసా?